వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చాలా రోజుల నుంచి బ్లాగ్ చేయలేదు కాబట్టి ఈరోజు ఒక షార్ట్ వీడియో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. కజిన్స్ హియర్ టుడే. ఈరోజు జాన్ 26 అనమాట. సో కొంచెం చిల్ అయ్యి చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత, ఇన్ఫాక్ట్ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం కాబట్టి సరే ఒక చిన్న షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నా. స్టే ట్యూన్. That's my nephew Darsh అనమాట. అండ్ దిస్ ఇస్ ఫర్ డిన్నర్. దిస్ ఇస్ ఫర్ లంచ్. మా మమ్మీ బగారా రైస్ చేసింది, ఎవ్రీ వన్స్ ఫేవరెట్. దాంతోపాటు వైట్ రైస్ నాకు కంపల్సరీ. అండ్ దిస్ ఇస్ టొమాటో రసం అండ్ చికెన్ కర్రీ. మేము లంచ్ చేసిన తర్వాత మంచిగా యూనో కార్డ్స్ ఆడుకున్నాం. అండ్ యూనో తర్వాత మా దగ్గర ప్రొజెక్టర్ ఉండే. అండ్ బై ద వే నేనే ఎక్కువసార్లు గెలిచాను యూనోలో. సో ప్రొజెక్టర్ ఉండే నా దగ్గర. మా మమ్మీ కూడా మూవీ చూస్తా అని చెప్పింది. సో మేము ఈ మంచి ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చూసి మూవీ అయిపోయిన తర్వాత చాలాసేపు మాట్లాడుకొని అండ్ అగైన్ డిన్నర్ ప్రిపరేషన్స్. మా మమ్మీ డిన్నర్ కోసం మటన్ చేసిందనమాట. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ మటన్కి, బట్ మా ఇంట్లో చాలామందికి మటన్ అంటేనే ఇష్టం. సో మటన్ అండ్ చికెన్ రెండు ఉన్నాయి, బట్ మటన్ ఫ్రెష్గా డిన్నర్ కోసం వండింది. నేను జస్ట్ గ్రేవీ టేస్ట్ చేశాను. అండ్ మటన్తో పాటు అందరికీ మధ్యాహ్నం బగారా రైస్ నచ్చింది కాబట్టి మళ్ళీ బగారా రైస్ చేసింది. నేను నెక్స్ట్ షార్ట్లో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ రెసిపీ పెడతానమాట. సో అది మిస్ అవ్వకుండా చూడండి. ఈ బగారా రైస్ చూసారా ఎంత వేడివేడిగా, ఎంత మంచిగా పొగలు వస్తుందో. సో బగారా రైస్ అయిపోయిన తర్వాత మేము మంచిగా డిన్నర్ చేసేసాం. బయట చల్లని వెదర్కి వేడి బగారా రైస్లో వేడి మటన్ గ్రేవీ కలుపుకొని తింటే అమేజింగ్ ఉండే. సో అంతే. అండ్ దిస్ ఇస్ దర్శ్ సేయింగ్ బాయ్. దిస్ డే వాజ్ అమేజింగ్. మేము చాలా రోజుల తర్వాత ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నాం. మీరు మీ కజిన్స్తో ఎట్లా ఎంజాయ్ చేస్తారో కమెంట్ చేయండి. బాయ్.